అందరికీ నమస్కారం. ఈరోజు మనం ఈ వీడియోలో కోర్టు ఆర్డర్ కి సంబంధించిన విషయాలను తెలుసుకుందాం. మనం ఏదైనా సమస్యతో కోర్టుకి వెళ్ళినప్పుడు కోర్టులో మనం గనక విజయం సాధించినప్పుడు కోర్టు మనకి ఒక ఆర్డర్ ఇస్తుంది. అది భూ సమస్య కావచ్చు, పోలీస్ స్టేషన్ కి సంబంధించిన సమస్య కావచ్చు, కలెక్టర్ ఆఫీస్ నుంచి ఏదైనా ఏ సమస్యతో అయినా మనం కోర్టుకు వెళ్ళినప్పుడు ఫైనల్ గా కోర్టు మనకి ఒక ఆర్డర్ ఇస్తుంది. ఈ ఆర్డర్ కాపీని తీసుకొని మనం మన దగ్గర ఉంచుకుంటాం. కానీ మనం చేయాల్సింది ఏంటంటే ఈ కోర్టు ఆర్డర్ ని తీసుకొని సంబంధిత కార్యాలయానికి వెళ్ళి సంబంధిత అధికారులు ఎవరైతే కోర్టు ఆర్డర్ లో స్పెసిఫై చేశారో వాళ్ళని కలిసి మనం మన సమస్య యొక్క పరిష్కారాన్ని పూర్తిగా దాన్ని పరిష్కరించుకోవాలి. ఈ కోర్టు ఆర్డర్ కాపీలో సంబంధిత శాఖ పేర్లు ఉంటాయి. ఈ కోర్టు ఆర్డర్ కాపీని తీసుకొని సంబంధిత శాఖకు వెళ్ళి, అంటే ఎంఆర్ఓ ఆఫీస్ కావచ్చు, కలెక్టర్ ఆఫీస్ కావచ్చు, పోలీస్ స్టేషన్ కావచ్చు, ఏ శాఖ అయితే దాంట్లో కోర్టు ఆర్డర్ లో స్పెసిఫై చేసి ఉంటుందో ఆ శాఖకు వెళ్ళి సంబంధిత అధికారులకు ఈ కోర్టు ఆదేశాలను అమలు పరచవలసిందిగా మనము ఒక వినతి పత్రాన్ని సమర్పించాలి. ఈ కోర్టు ఆదేశాలను ఆ సంబంధిత అధికారి దృష్టికి తీసుకెళ్ళినప్పుడు ఆ సమస్య పైన ఆయన స్పందించి సమస్యను పరిష్కరిస్తారు. ఒకవేళ మనం ఈ కోర్టు కాపీని గనక సంబంధిత అధికారి గారికి ఇవ్వకుండా ఉంటే గనక ఆ కోర్టు ఆర్డర్ కాపీ ఎందుకు పనికి రాకుండా పోతుంది. ఒకవేళ మనము వినతి పత్రం సమర్పించిన తర్వాత 3 నుంచి 6 నెలలు ఆ సంబంధిత అధికారి స్పందించకుండా ఉంటే, మన సమస్య పరిష్కారం చేయకుండా ఉంటే గనక తిరిగి మనం మన లాయర్ని కలిసి కోర్టు వారికి ఈ కోర్టు ఆదేశాలను సంబంధిత అధికారి అమలుపరచలేదు కావున చర్యలు తీసుకోవాల్సిందిగా కోరుతున్నాము అని తిరిగి మనం కోర్టు ద్వారా ఆ సంబంధిత అధికారి పైన చర్యలు తీసుకోవాల్సిందిగా కోర్టుకి విజ్ఞప్తి చేయవచ్చు. ఈ విధంగా కోర్టు ఆర్డర్ కాపీని మనము సమర్థవంతంగా వినియోగించుకొని మన సమస్యలను సంపూర్ణంగా పరిష్కరించుకోగలం.